హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అసెన్షియర్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రీసెంట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫుల్ టైం అనమాట. ఫ్రెషర్స్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే కస్టమర్ సర్వీస్, సో ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళకి కొంతవరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు. బట్ ఫ్రెషర్స్ కూడా ట్రై చేయండి. సో కాల్ సెంటర్ లాగా మీరు వర్క్ చేయడం అనమాట. సో కాల్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది. అంతేకాకుండా కస్టమర్కి వచ్చిన ప్రతి ప్రాబ్లమ్ని మీరు కాల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా, లేకపోతే చాట్ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీకు బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అంతేకాకుండా కస్టమర్ని మంచిగా మాట్లాడగలిగే స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ పైన మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో బాగా రాయగలగాలి, మాట్లాడగలగాలి. యూ విల్ బీ అలైన్ టు అవర్ కస్టమర్ సపోర్ట్ వర్టికల్ టు హెల్ప్ యూ మేనేజింగ్ రీసాల్వ్ కస్టమర్ క్వరీస్, హ్యాండ్లింగ్ ఎస్కలేషన్స్. సో ఎస్కలేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఎస్కలేషన్స్ని హ్యాండిల్ చేయడం కానీ, కంప్లైంట్స్ అయితే రైజ్ చేస్తూ ఉంటారు కస్టమర్స్. సో ఆ కంప్లైంట్స్ మీరు వెంటనే సాల్వ్ చేయడం కానీ, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా బెస్ట్ కస్టమర్ సెంట్రిక్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు ఏదైనా కాల్ సెంటర్లో మీరు వర్క్ చేసి ఉంటే కంపల్సరీ మీకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.